హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఎగ్జామినేషన్ ఇప్పటి వరకు 5 డేస్ జరిగిందండి. ఇంకా మనకి 26th సెప్టెంబర్ వరకు ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఈ 5 డేస్లో ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో ఆ ఎగ్జామినేషన్ రాసినటువంటి వారు నేను ప్రొవైడ్ చేసినటువంటి గూగుల్ ఫామ్ని కొంతమంది ఫిలప్ చేయడం జరిగింది. సో వారు ఇచ్చినటువంటి రివ్యూ ప్రకారం దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ పేపర్ డిఫికల్ట్గా వస్తుందా, లేకపోతే మోడరేట్గా వస్తుందా, ఈజీగా వస్తుందా, ఏ టాపిక్స్లో ఎవరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారనేది చూడడంతో పాటు సేఫ్ స్కోర్ ఎంత, ప్రిలిమ్స్లో మంచి మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎన్ని మార్క్స్ వస్తే వారు మెయిన్స్కి వెళ్ళొచ్చు, మెయిన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో చివరి వరకు చూడండి, మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి 1997 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా టాపిక్ వైజ్గా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 10,500+ బిట్స్ అయితే ఉన్నాయి టాపిక్ వైజ్. ఇవన్నీ కూడా ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఇంకా తెలుగు మీడియం అభ్యర్థుల కోసం 10,000+ బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలో మీకు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా ఈ పీడిఎఫ్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా మోర్ దాన్ 10,000+ బిట్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీకి సంబంధించి 100 పేపర్స్, సీజీఎల్కి సంబంధించి 2023లో అడిగినటువంటి 40 ప్రీవియస్ పేపర్స్ని మేము మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కోర్స్ తీసుకున్నటువంటి వారు ఈ పేపర్స్ని ఫ్రీగా పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. మీరు 99 రూపీస్ పే చేసి ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఎగ్జామినేషన్ 2024కి సంబంధించి 9th సెప్టెంబర్ నుంచి 13th సెప్టెంబర్ వరకు మనకి ఎగ్జామినేషన్స్ 5 డేస్ పాటు ఇప్పటి వరకు జరిగాయి. మిగిలినటువంటి రోజులు కూడా మనకి ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. డైలీ 3 షిఫ్ట్స్ మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ 5 డేస్లో ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో వారు నేను ప్రొవైడ్ చేసినటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి ఒక రివ్యూ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్ ఒకసారి చూద్దాము. సో నేను 2 డేస్ బ్యాక్ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1కి సంబంధించి అనాలిసిస్ సర్వే ఫామ్ అని ఒక గూగుల్ ఫామ్ని మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తే ఎగ్జామినేషన్ రాసినటువంటి క్యాండిడేట్స్లో టోటల్ 48 క్యాండిడేట్స్ వారి యొక్క రెస్పాన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. మీలో ఇంకా ఎవరైనా ఈ ఫామ్ ఫిలప్ చేయకపోతే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ ఫామ్ని ఫిలప్ చేయండి, జస్ట్ సర్వే పర్పస్ కిందంతే. అలాగే మన ఛానల్కి సంబంధించి ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ నుంచి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఆ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన తర్వాత ఫాము జస్ట్ 48 క్వాలిటీ క్యాండిడేట్స్, అంటే ఎగ్జామినేషన్ రాసినటువంటి క్యాండిడేట్స్ వారి యొక్క రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకుంటే చాలా క్వశ్చన్స్ అయితే అడిగాను. సో ఆ క్వశ్చన్స్కి సంబంధించి వారు వీటికి సంబంధించి రెస్పాన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మ్యాథమెటిక్స్లో వాళ్ళు ఎన్ని అటెంప్ట్ చేశారు, రీజనింగ్లో ఎన్ని అటెంప్ట్ చేశారు, ఇంగ్లీష్లో ఎన్ని అటెంప్ట్ చేశారు, అలాగే జీకేలో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అనేది అడగడంతో పాటు సో మీరు ఫ్రెషరా రిపీటెడ్గా ఎగ్జామినేషన్ రాస్తున్నారంటే ఎక్కువ మంది ఫ్రెషర్స్ ఎగ్జామినేషన్ రాశారండి. సో 31% ఆఫ్ క్యాండిడేట్స్ ప్రీవియస్గా రాసి మళ్ళీ ఇంకోసారి రిపీటెడ్గా మళ్ళీ ఇంకోసారి రాస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఓవరాల్ ఎగ్జామినేషన్ లెవెల్ చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఓవరాల్ ఎగ్జామినేషన్ లెవెల్ ఎలా ఉంది అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఇచ్చాను: ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ అని చెప్పేసి. ఇక్కడ చూసినట్లయితే మనకి మోడరేట్గా ఉందని చెప్పేసి టోటల్ 100%లో 48 రెస్పాన్సెస్ వస్తే అందులో 31 క్యాండిడేట్స్ 48 క్యాండిడేట్స్ రెస్పాన్సెస్ ఇస్తే 31 క్యాండిడేట్స్ మోడరేట్గా ఉందని చెప్పేసి ఇక్కడ వారి యొక్క రిపోర్ట్లో వారు మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా 31% ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి, అంటే టోటల్ 48లో 15 క్యాండిడేట్స్ 31%, ఓకే, 15 క్యాండిడేట్స్ 31% అనమాట, వాళ్ళు డిఫికల్ట్గా ఉందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత మిగిలినటువంటి వారు ఇద్దరు మాత్రమే పేపర్ ఈజీగా ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఏదేమైనా కూడా వారు ఇచ్చినటువంటి రెస్పాన్స్లను బట్టి చూస్తే మనకి ఇక్కడ పేపర్ అనేది మోడరేట్గా వస్తుంది. సో అందులో ఏ టాపిక్ నుంచి మీకు ఈజీగా ఉంది ఏంటనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే మనకి యాప్టిట్యూడ్ విషయానికి వస్తే యాప్టిట్యూడ్ అనేది డిఫికల్ట్గా వచ్చిందని చెప్పేసి చాలామంది అయితే చెప్పడం జరిగింది. సో యాప్టిట్యూడ్ అయితే డిఫికల్ట్గా ఉందని చెప్పేసి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అన్నారు. ఇంకా రీజనింగ్ విషయానికి వస్తే రీజనింగ్ అనేది చాలా ఈజీగా ఉందని చెప్పేసి వారు మెన్షన్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ విషయానికి వస్తే ఈజీ టు మోడరేట్ అండి, ఈజీ టు మోడరేట్గా పేపర్ ఉందని చెప్పేసి అన్నారు. అలాగే జీకే విషయానికి వస్తే జీకే అనేది డిఫికల్ట్గా ఉందని చెప్పేసి చాలామంది కామెంట్ చేయడం, రెస్పాన్స్లో చెప్పడం జరిగింది అండ్ కామెంట్స్లో కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే
ఇక్కడ ఈజీగా వస్తున్నటువంటి టాపిక్స్ మీకు రీజనింగ్, ఇంగ్లీషు. నేను ఎప్పుడు చెప్పేదే మీకు మంచి స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఇవే అని. ముఖ్యంగా మనకి ఇంగ్లీష్కి సంబంధించి వొకాబులరీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ నుంచే రిపీట్ అయ్యాయని చెప్పేసి అభ్యర్థులు అంటున్నారు. సో నేను మీకు ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500+ బిట్స్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో 1997 నుంచి 2024 వరకు జరిగినటువంటి ఎస్ఎస్సి ఆల్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కలిపి ఒక మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే, 99 రూపీస్ కోర్స్ అనమాట అది. సో అన్ని పీడిఎఫ్ పేపర్స్ అయితే ఉంటాయి, టాపిక్ వైజ్గా ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి. జీకే కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, కానీ తెలుగు మీడియంలో ఉంటుంది. తెలుగు మీడియం ఎస్ఎస్సి సీజీఎల్కి యూజ్ కాదు. సో ఇంగ్లీష్ వరకైనా కూడా మీరు ఈ 99 రూపీస్కి సంబంధించిన కోర్స్ తీసుకుంటే మీకు అవన్నీ కూడా రిపీటెడ్గా మనకి ప్రీవియస్గా అడిగినటువంటి ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి బిట్సే రిపీట్ అవుతున్నాయని చెప్పేసి చాలామంది అన్నారు. కాబట్టి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటే ఆ కోర్స్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ 99 రూపీస్ కోర్స్ తీసుకుంటే మీకు ఇంగ్లీష్ బిట్స్, ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా వస్తాయి. 40 క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఎస్ఎస్సి సీజీఎల్కి. సో ఇక్కడ చూసుకుంటే మనకి యాప్టిట్యూడ్ ఏమో డిఫికల్ట్గా ఉంది, రీజనింగ్ ఏమో ఈజీగా ఉంది, ఇంగ్లీష్ కూడా ఈజీగానే ఉంది, ఇంకా జీకే వచ్చేసి డిఫికల్ట్గా ఉందని చెప్పేసి అంటున్నారు. యాప్టిట్యూడ్ ఎందుకు డిఫికల్ట్గా ఉందంటే క్యాలిక్యులేటివ్గా ఇస్తున్నాడు, అంటే టైం టేకింగ్ అనమాట. లెంగ్దీ క్వశ్చన్స్ అంటే కొంచెం ఆన్సర్స్ సాల్వ్ చేయడం అనేది టైం తీసుకునేలాగా ఇస్తున్నాడు అనమాట. ఇంకా జీకే అంటే మీకు తెలిసిందే, మనం ఎంత చదివినా కూడా వాడు మనకి తెలియనటువంటి క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు, అదే మనకి డిఫికల్ట్గా ఫీల్ అవుతాం. కాబట్టి మీరు ఎక్కువగా స్కోర్ చేసేటువంటి టాపిక్స్ ఏమైనా ఉంటే రీజనింగ్, ఇంగ్లీషు, నెక్స్ట్ రాయబోయేటువంటి క్యాండిడేట్స్ ఈ రెండు కూడా మీరు మంచి స్కోర్ చేయడానికి ట్రై చేయండి. యాప్టిట్యూడ్ చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. జీకే అనేది అట్లీస్ట్ మీరు ఒక 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా మంచిగా అటెంప్ట్ చేసినట్లే. సో చాలామంది ఇచ్చినటువంటి రెస్పాన్స్లో కూడా చూస్తే జీకే ఆన్ అండ్ యావరేజ్ ఒక 15 క్వశ్చన్స్ నుంచి 18 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లుగా ఇచ్చారు. ఏదో కొంతమంది మోర్ దాన్ 20 ఇచ్చారు తప్ప మిగిలినటువంటి వారు తక్కువే ఇచ్చారు. సో జీకే అనేది టఫ్గానే ఉంది. సో ఓవరాల్గా ఈ 5 డేస్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే సేఫ్ స్కోర్ ఎంత ఉండొచ్చు. ఓకే, నేను బిఫోర్ నార్మలైజేషన్ చెప్తాను, ఆఫ్టర్ నార్మలైజేషన్ అయితే కాదు. సో మీరు అట్లీస్ట్ ఒక 100 నుంచి 130 మధ్యన స్కోర్ చేసినట్లయితే, 100 నుంచి 130 మధ్యన స్కోర్ చేసినట్లయితే నార్మలైజేషన్ తర్వాత కొన్ని చేంజెస్ జరుగుతాయి. కాబట్టి సో ఖచ్చితంగా మీరు సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు. మెయిన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. 100 నుంచి 130 మధ్యన స్కోర్ చేయగలిగేటువంటి క్యాండిడేట్స్ అంటే వచ్చే మార్కులు అనమాట. సో టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ వస్తాయి. 100 × 2 200 మార్క్స్ కదా ఎగ్జామినేషన్. సో 200కి మీరు 100 నుంచి బిఫోర్ నార్మలైజేషన్ నేను చెప్పేది 100 నుంచి 130 మధ్య కనుక మీరు స్కోర్ చేయగలుగుతున్నారు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ 5 రోజుల ఎగ్జామినేషన్ రాసినటువంటి వారు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఇప్పటి నుంచే మీరు మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, లేట్ చేయొద్దు. మనకు వెంటనే మెయిన్స్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి 100 నుంచి 130 అనేది ఒక సేఫ్ స్కోర్గా చెప్పుకోవచ్చండి బిఫోర్ నార్మలైజేషన్. ఆఫ్టర్ నార్మలైజేషన్ ఇంకా చేంజెస్ అయితే జరుగుతాయి. అండ్ డిఫికల్ట్ షిఫ్ట్ వచ్చినటువంటి వారు భయపడాల్సిన అవసరం లేదు, ఈజీ షిఫ్ట్ వచ్చినటువంటి వారు ఆనందపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. నార్మలైజేషన్ వల్ల రెండు కూడా బ్యాలెన్స్ అయ్యే విధంగా చేస్తారు. కాబట్టి ఇక్కడ మీరు 100 to 130 మార్క్స్ వచ్చేటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. నేను కట్ ఆఫ్ స్కోరు ఎంత ఉంటుంది అనేది నేను ఇప్పుడే చెప్పను, అండ్ కట్ ఆఫ్ వీడియో కూడా చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. సో ఇలాగే ఒక సర్వే రిపోర్ట్ ప్రిపేర్ చేసి నేను మీకు ఇస్తాను, మీరు దాన్ని బట్టి చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2023 ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1కి సంబంధించి ఆఫ్టర్ నార్మలైజేషన్ కట్ ఆఫ్ ఎంత ఉంది అంటే ఎస్టీ క్యాండిడేట్స్కి 118 ఇచ్చారండి, ఎస్సీ క్యాండిడేట్స్కి ఏమో 126 ఇచ్చారు. ఓకే, తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్కి 145 ఇచ్చారు కట్ ఆఫ్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏమో 143 ఇచ్చారు, యూఆర్ క్యాండిడేట్స్కి 150 ఇచ్చారండి. ఓకే, ఇది 2023 ఆఫ్టర్ నార్మలైజేషన్ అఫీషియల్ కట్ ఆఫ్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఎస్ఎస్సి ఒక రైటప్ రిలీజ్ చేస్తుంది కదా, ఆ రైటప్లో ఇచ్చినటువంటి కట్ ఆఫ్ అనమాట. సో ఎస్టీస్కి 118, ఎస్సీస్కి 126, ఈడబ్ల్యూఎస్కి 143, ఓబీసీస్కి 145, యూఆర్కి 150 అయితే ఇచ్చారు. సో ఈసారి కూడా ఎంత ఉంటుందా అంటే ఎంత ఉంటుందని మనం ఇప్పుడే చెప్పలేం. ఇంకా మనకి చాలా షిఫ్ట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. 17th నుంచి 26th వరకు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అవి కూడా అయిన తర్వాత దాన్ని బట్టి మనం చూద్దాము. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 100 నుంచి బిఫోర్ నార్మలైజేషన్ 130 మార్క్స్ మధ్య వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీరు మెయిన్స్కి అయితే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.
సో మెయిన్స్కి సంబంధించి మీరు సిలబస్ చూసుకొని దాన్ని బట్టి బుక్స్ లేకపోతే మంచి బుక్స్ కొనుక్కొని అయితే కోచింగ్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేదా మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వగలనుకుంటే యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఓన్గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు మెయిన్స్ కూడా క్రాక్ చేయగలుగుతారు. సో ఇది ఈ రిపోర్ట్ ప్రకారం నేను చెప్పాలనుకున్నది. అండ్ నెక్స్ట్ షిఫ్ట్లో 17th సెప్టెంబర్ నుంచి మిగిలినటువంటి రోజుల్లో ఎగ్జామినేషన్ రాసేటువంటి క్యాండిడేట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి బిట్స్ ఏదైతే మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నానో అది కానీ, లేదా మీ దగ్గర ప్రీవియస్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి అవి కానీ ప్రిపేర్ అవ్వండి. మనకి ఇంగ్లీష్ ఎప్పుడు కూడా రిపీటెడ్గానే అడుగుతాడు. ఏదో కొన్ని క్వశ్చన్స్ కొత్త వస్తాయి తప్ప, యాంటోనిమ్స్ సినానిమ్స్లో ఒక 2 క్వశ్చన్స్ యాంటోనిమ్స్ ఇస్తే అందులో ఒకటి ప్రీవియస్ బిట్ ఉంటుంది ఖచ్చితంగా, మరొకటి మనకి కొత్తది ఇవ్వచ్చు. అలాగే మనకి 1 వర్డ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అవన్నీ కూడా రిపీటెడ్గా వస్తాయి. నిన్ననే ఒక స్టూడెంట్, ఒక ఫిమేల్ క్యాండిడేట్ ఎవరో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వీడియో చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో తను చెప్పడం జరిగింది. సో తను పెట్టినటువంటి కామెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు, జోష్న అంట. ఈ వీడియో 1 day బ్యాక్ చూసుంటే ఫోర్త్ క్వశ్చన్కి కరెక్ట్గా పెట్టేదాన్ని. నిన్ననే సీజీఎల్ ఎగ్జామ్ అయిపోయింది, లేట్గా పెట్టారు మీరు వీడియో అని చెప్పేసి అన్నారు. సో ఈ వీడియోలో నేను చెప్పినటువంటి 4th క్వశ్చన్ ఏదైతే ఉందో, సో ఆ 4th క్వశ్చన్ సేమ్ ఎగ్జాక్ట్గా మనకి ఎస్ఎస్సి సీజీఎల్లో తను రాసినటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1లో రావడం జరిగిందంట. సో ఆ క్వశ్చన్కి సంబంధించి సేమ్ క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ నేను ఈ వీడియో కనుక ముందే మీరు పెట్టుంటే, నేను ఆ వీడియో చూస్తుంటే ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ కరెక్ట్గా పెట్టేదాన్ని అని చెప్పేసి తనైతే చెప్పడం జరిగింది. ఆ క్వశ్చన్ అంటే ఏం లేదు, కోల్డ్ బ్లడ్ అనమాట. సో కోల్డ్ బ్లడ్ అనేది క్వశ్చన్, ఈడియం అండ్ ఫ్రేజ్. కోల్డ్ బ్లడ్ అని సింపుల్గా ఇచ్చాడు. కోల్డ్ బ్లడ్ అంటే ఏంటంటే యాంగ్రీలీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే, యాంగ్రీలీ అనేటువంటి ఆన్సర్ అనమాట. సో ఈ క్వశ్చన్ కనుక చూస్తుంటే నేను ఆన్సర్ చేస్తుండేదాన్ని అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో నేను చెప్పేటువంటి యూట్యూబ్లో చెప్పేటువంటి వీడియోస్ కావచ్చు, ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్లో చాలా వరకు కూడా మీకు హెల్ప్ఫుల్ అయ్యేటువంటి వీడియోసే చేస్తున్నాము అండ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి మీరు అవి తీసుకుంటే అండ్ మన ఛానల్ ఫాలో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ షిఫ్ట్స్ రాసేటువంటి వారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో ఇప్పుడు చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎగ్జామినేషన్ అయితే మోడరేట్గా వస్తుంది. డిఫికల్టీ లెవెల్ అనేది ఏదో కొన్ని షిఫ్ట్స్లో మాత్రమే ఉంది. సో మ్యాక్సిమం అందరికీ కూడా మోడరేట్గా ఇస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా నార్మలైజేషన్ చేస్తారు. కాబట్టి మీరు డిఫికల్ట్ షిఫ్ట్లో ఎగ్జామినేషన్ రాసి సరిగ్గా రాయలేదని చెప్పేసి కూడా మీరు బాధపడొద్దు. రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.